నైన్ షేడ్స్ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఆషాఢమాసం అనగానే మనకి అనేక రకాల సందేహాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేయడానికి బాలకృష్ణ శర్మ గారు మన ముందు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆషాఢమాసం అని అంటూ ఉంటారు. ఆషాఢమాసంలో ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఆషాఢమాసం విశిష్టత ఏంటి? ఈ ఆషాఢమాసం చాలా గొప్ప మాసం, శూన్యమాసం అంటారు. కానీ అమ్మవారిని ఆరాధించే మాసం ఇది. మనకి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు రెండు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేది వరాహి నవరాత్రులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో అసలు ముఖ్యంగా మనం అమ్మవారిని ధ్యానం చేయాలి. మన ఇంటి ఆడపడుచుకి ఎట్లా అయితే ఒడిబియ్యం పోస్తామో అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఆమె భక్తులందరూ కూడా వెళ్ళి అమ్మవారికి ఒడి నింపాలి. అమ్మవారిని ఒడి నింపితే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అందుకని అమ్మవారికి ఆషాఢ మాసంలో అమ్మవారిని వారాహీదేవిని ప్రార్థన చేయాలి. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో చాలామంది గుడికి వెళ్ళి పూజలు చేయిస్తూ ఉంటారు. అసలు ఈ ఆషాఢ మాసంలో ఏ దేవుడిని పూజించాలి? అంటే ఆషాఢ మాసంలో గుళ్ళకు వెళ్ళాలి, దేవుళ్ళను పూజ చేయటం మన భారతీయ సాంప్రదాయం. మనందరం గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అదొక అలవాటు చేయాలి. అయితే ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేస్తారు. వారాహి ప్రత్యంగర అని రెండు ఉంటాయి. ఈ వారాహి అమ్మవారికి పక్కన ఉంటారు వీళ్ళిద్దరు, వారాహి కానీ ప్రత్యంగర కానీ. ఈ వారాహి అమ్మవారిని కనుక కొలిస్తే మనకున్నటువంటి దుష్టశక్తులు కానీ, నరఘోష కానీ, లేదా ఎవరైనా మనకి అపకారం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా నశిస్తారు. అందుకని వారాహి అమ్మవారిని కొలవాలి ఈ మాసంలో. గురుగారు, ఇన్ని ఏకాదశులు ఉండగా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని ఎందుకు తొలి ఏకాదశి అని అంటారు? అంటే మామూలు ఏకాదశులకి ఈ మాసంలో వచ్చే ఏకాదశికి తేడా ఏమిటంటే దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణు సహస్రనామం పుట్టిన రోజు అందుకని దీన్ని తొలి ఏకాదశి అంటారు. పండగలలో మొట్టమొదటి పండగ సంవత్సరాది తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలిది ఈ పండగ. విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజు కాబట్టి దాన్ని తొలి ఏకాదశి అన్నారు. అవాళ్ళ నుంచి భీష్ముడు పడుకుంటాడన్నమాట. స్వచ్ఛంద మరణం పొందే వరకు భీష్ముడికి అనుగ్రహించిందే విష్ణు సహస్రనామం. ఈ తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే మామూలుగానే ఏకాదశి నాడు ఎవరు భోజనం చేయరాదు. అస్సలు పొరపాటును కూడా అన్నం తినకూడదు. ఏకాదశి నాడు అన్నం భిన్నంగా తినాలి తప్ప ఆహారం అనేది ముట్టకూడదు ఏకాదశిని. అందులో తొలి ఏకాదశి నాడు అది కూడా తినకుండా ఒట్టి జొన్నపిండి, పేలాల పిండి తిని ఆ రోజు ఒక్కడే భగవత్ చింతన చేస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామాన్ని ఎక్కువసార్లు చదువుతూ ఉంటే భీష్మాకాదశి పుణ్యం వస్తుంది. గురుగారు, ఈ నెలలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిని అంటారు. ఎందుకు? అలానే చాతుర్మాస వ్రతం అంటే ఏంటి? దీన్ని ఎవరు ఆచరించాలి? ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసుడు జన్మించిన రోజు, వ్యాసును పుట్టినరోజు అవ్వాలి. మనందరం కూడా ఎవరైతే వ్యాసుడే మనకి అష్టాదశి పురాణాలన్నీ మనకి అందించిన మహానుభావుడు ఆయనకి మనందరం ఎవరైనా సరే వాళ్ళందరికీ వాళ్ళ వ్యాస పూజ చేసి తీరాలి. అందుకే దాన్ని గురు పూర్ణిమ అంటారు, దాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ వ్యాసుడు మనందరికీ మొత్తం ఈ అష్టాదశ పురాణాలు ఇచ్చాడు కాబట్టి వ్యాసుడే ఈ సన్యాస దీక్షను తీసుకోవడానికి చాతుర్మాస్య దీక్షను కూడా వాళ్ళే ప్రారంభిస్తారు. వ్యాస పూర్ణిమ నాడు మొదలెట్టి పూర్వం రోజుల్లో 4 నెలలు చేసేవాళ్ళు చాతుర్మాస్యలు. కాలం మారడం వల్ల ఇప్పుడు చాతుర్మాస్యని 4 పక్షాలుగా తీసుకొచ్చి 2 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఈ చాతుర్మాస్య వ్రతం వ్యాస పౌర్ణమి నాడు మొదలెట్టాలి. వ్యాస పూజ చేసి, అది సన్యాసులైనా చేయాలి, గృహస్థులైనా కూడా వ్యాస పూజ చేయాలి. ఎందుకంటే మనకి ఇంత పురాణాలు, ఇంత సంపద ఇచ్చిన వాడిని కొలవటం మన భారతీయ సాంప్రదాయం.
ఈ వ్యాస పూర్ణిమ మొదలెట్టిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు ఒకచోటే ఉండాలి. ఏ ఊరు దాటి వెళ్ళకూడదు అనమాట. పొలిమేర దాటి వెళ్ళకూడదు. చాతుర్మాస్య వ్రతం అంటే ఏది పడితే అది తినకూడదు. ఎక్కడ ఉన్నారో ఆ చాతుర్మాస్య 2 నెలలు కూడా భగవత్ చింతన, పురాణాల ప్రవచనం ఇవే చేయాలి తప్ప ఊరు చివరికి వెళ్ళడం, నది దాటి వెళ్ళకూడదు అనమాట. అది చాతుర్మాస్య వ్రతం అంటే. అది సన్యాసులు చేయవచ్చు. అయితే గృహస్థుల కంటే సన్యాసులు ఈ చాతుర్మాస్య దీక్ష తప్పనిసరిగా ఆచరించి తీరాలి. ఎవరైనా సరే, ఏ ఆశ్రమం తీసుకున్న వాళ్ళైనా సరే ఈ చాతుర్మాస్య దీక్ష అన్నాళ్ళు కూడా కంపల్సరీగా ఒకచోటే ఉండాలి తప్ప సంచారం చేయరాదు. ఈ చాతుర్మాస్య అనేది సన్యాసులు ఆశ్రమం స్వీకారం చేసిన వాళ్ళు చేస్తారు. గృహస్థాశ్రమంలో వాళ్ళు కూడా ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు. వారు ఏం చేయాలి అంటే, సరైన భోజనం అనేది మనకి అన్ని పదార్థాల మీద ఏదైతే ఇష్టమో అది త్యజించాలి. ఆ నెల పాటు ఒక్కొక్క పదార్థాలను ఒక్కొక్క నెల వదిలేసి తిని, ఒక పూట తినడం, రాత్రికి నిరాహారంగా ఉండడం, అది అలవాటు చేసుకుని వాడు కూడా గృహస్థంలో ఉన్న బ్రహ్మచర్యంగా 4 నెలలు ఉండడితే అందుకే దాన్ని చాతుర్మాస్య దీక్ష అన్నారు. అది గృహస్థులు చేయాలి, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా చేయాలి. గురుగారు, ఈ మాసంలో కొత్త దంపతులు వేరువేరుగా ఉండాలి అని అంటారు. అలాగే అత్తాకోడళ్ళు ఒకే గుమ్మాన్ని దాటకూడదు అని కూడా అంటారు. అంటే మామూలుగా ఈ ఆషాఢ మాసంలో సంతానం కనుక కలిగితే వాళ్ళందరూ కూడా ఈ వారాహి నవరాత్రులు దుష్ట సంహారం జరిగే కాలం ఇది. అందుకని ఈ కాలంలో కనుక సంతానం కలిగితే వాళ్ళందరూ దుర్మార్గ ప్రవర్తన కలిగిన వాళ్ళు పుడతారని వీళ్ళందరినీ దూరంగా ఉంచేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడే కాలంలో పెళ్ళి అవ్వడమే కష్టంగా ఉన్న ఈ కాలంలో అవన్నీ లేవు. కానీ ఆషాఢ మాసంలో కనుక సంతానం కనుక నిలిస్తే వారందరికీ మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన రావడం చాలా కష్టం. కాబట్టి మన పూర్వీకులు వీళ్ళందరినీ దూరంగా ఉంచేవాళ్ళు. ఆషాఢ మాసంలో భార్యాభర్త వేరుగా ఉండాలని అట్లా ఉంచేవారు. ఒకవేళ ఒకే తోట ఉంటే కలిగే పిల్లలు దుష్ట సంస్కారం ఉన్నవాళ్ళు వస్తారు. అందుకని అలా రాకూడదనే ఉద్దేశంలో దూరంగా ఉంచారు. మరి అత్తాకోడలు గుమ్మం దాటకూడదని ఎందుకన్నారు అంటే, ఈ అత్తాకోడలు ఒక గుమ్మంలో కనుక ఉంటే భర్త కూడా అక్కడే ఉంటాడు. అత్త ఎక్కడుంటే ఆ అమ్మాయి భర్త కూడా ఆ గుమ్మంలోనే ఉంటాడు. కాబట్టి అత్తాకోడలు ఒక చోట ఉండకూడదని అన్నారు. అందుకని అత్తాకోడలు ఒక చోటొద్దు, కోడలు అక్కడికి వెళ్ళిపోవాలన్నది ఇదే. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మంచి సత్ప్రవర్తన గల పిల్లలు కలగాలి ఉద్దేశంలోనే అత్త ఒక చోట ఉంటే అక్కడే కొడుకుంటాడు, ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఉంటుంది. అత్తాకోడలు గుమ్మం దాటకూడదన్న ఉద్దేశం కూడా ఇదే ఉద్దేశం. ఇది మన పెద్దలు నిర్ణయించింది, మనం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం నిర్ణయం చేసినా ఒక మంచి భావంతో మనందరం మంచి కోరి చేస్తారు. అది మనం కూడా పాటిస్తే మన మంచి జరుగుతుంది. గురుగారు, ఈ మాసంలో ఆడవాళ్లకు సౌభాగ్యాన్ని కలిగించేది ఏది? మామూలుగా ఈ ఆషాఢ మాసం అందరూ ఆడవాళ్ళందరికీ 5వ తనాన్ని కలగజేసేది గోరింటాకు. గోరింటాకు తప్పనిసరిగా సౌభాగ్యాన్ని వృద్ధి చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కోన్లు వచ్చాయి. కోన్ వల్ల సౌభాగ్యం రాదు. గోరింటాకు పెట్టుకుంటేనే 5వ తనం వస్తుంది, సౌభాగ్యం వృద్ధి అవుతుంది. అందుకని ఆషాఢ మాసంలో కంపల్సరిగా ముత్తైదులందరూ కూడా, అంటే ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీ గోరింటాకే పెట్టుకోవాలి తప్ప కోన్ పెట్టుకోకూడదు. కోన్ పెట్టుకుంటే దానివల్ల సౌభాగ్యం రాదు కాక చర్మ రోగాలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యం కలుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. 9 షేడ్స్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.